గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి మీరు వినండి. సీరెడ్డి ఎవరండి సీరెడ్డి అసలు? వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ పరిస్థితి తలుచుకుంటుంటే ఇప్పుడు రివర్స్ అయింది. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 4 తర్వాత వైసీపీ గెలుస్తుంది. ఎవరిని జనసేన, టీడీపీ, బీజేపీ, జర్నలిస్టులు, మీడియా ఎవరిని వదలొద్దన్నా. ఐ లవ్ జగన్ అన్న. నాకు సెట్ చేస్తామని తీసుకొచ్చి నువ్వు సెట్ చేసుకుందాం చేస్తావంటే అమ్మాయిల ముందు వన్ మ్యాన్ షో. ఎప్పుడన్నా సీరెడ్డి ఎవరండి సీరెడ్డి అసలు? మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. వీడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, బొబ్బట్లు వేసుకునేవాడు. నాకు ఆశ్చర్య విషయం, మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్య విషయం. చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ సామాన్లు అమ్ముకునేటువంటి వాడు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే శ్రీరెడ్డి సారీ చెప్పేదా, తన తప్పు తెలుసుకునేదా? ఇద్దరు రఖో మరింత రెచ్చిపోయి ఉండేది. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియగలుగుతాను. వాళ్ళు చెప్పడం ఏంటి? మా పార్టీ సభ్యత్వం ఉందా? మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? ఊరుకోవే, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నేనున్నాను కదా. ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియగలుగుతాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జగన్ అన్న ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. ఆవిడ చెప్పడం ఏంటి? నాకు తెలియగలుగుతాను. ఏంటి అది? మా పార్టీకి సంబంధం లేదు. ఎందుకు ఖండించాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు వాడుకుని చెప్పేవాడిని నేను. మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? సంబంధం లేదు అన్నప్పుడు మరి మొన్న మధ్య మాకు పేటీఎం డబ్బులని ఆగిపోయినాయి, మేము ఇబ్బందులు పడతా ఉన్నాము, మమ్మల్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవట్లేదు. ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. మా పేమెంట్లు మాకు ఇచ్చేసేయండి, తినడానికి తిండి కూడా లేదని శ్రీరెడ్డి ఎందుకు వీడియో పెట్టింది? మరి దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. రాష్ట్ర ప్రజలారా, శ్రీరెడ్డి, బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంట. ఈ మొహం బోగ్గాడు చెప్తాడు. ఏంటి బాబన్న ఇంకోసారి అటు చూడు బే. ఈ మొహం బోగ్గాడు చెప్తాడు. ఖండించడం ఏంటి? అది మా పార్టీకి సంబంధం లేదు. ఎందుకు ఖండించాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు వాడుకుని చెప్పేవాడిని నేను. ఏం చదవటం సార్? అవన్నీ ఏది పడుతుంది, ఎవరు పడుతుంది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి అసలు? నిజంగా చెప్పాలంటే బోరుగడ్డ ఒక 10 ప్రెస్ మీట్లో బూతులు మాట్లాడుంటాడు. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా ఇద్దరిని గంటలో. కానీ శ్రీరెడ్డి 3-4 లైవ్ పెట్టడం, తిట్టడం. ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా చేసుకున్నావు. మరి ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. ప్రత్యేకంగా వీడియోలు చేసి ఎక్కువ బూతులు మాట్లాడింది, ఎక్కువ సార్లు కించపరిచింది ఈ శ్రీరెడ్డే. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. వెంటనే సజ్జల భార్గవ్ రెడ్డి శ్రీరెడ్డికి ఫోన్ చేసి ఆవిడకి ఏవైతే పేటీఎం బకాయిలన్నీ ఉన్నాయో ఆ బకాయిలన్నీ క్లియర్ చేసి, మీకు తెలియకుండానే ఉంటదేంటి నాటకం? మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. దయచేసి తల్లి ఆ వీడియో తీసేయమ్మా, డ్యామేజ్ జరుగుతూ ఉందని చెప్పేసి ఆ వీడియో ఎందుకు తీయించేశారు? తాడేపల్లి నుంచి ఎవరిని తిట్టాలి, ఈ రోజు ఏ అంశం మీద తిట్టాలి, మొత్తం స్క్రిప్ట్ పంపించి నెల వాళ్ళకి డబ్బులు పంపించి, విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. లక్షల్లో పేమెంట్లు మరి ఎందుకు ఇచ్చారు? మీ పార్టీకి శ్రీరెడ్డికి సంబంధం లేనప్పుడు మీ పార్టీ నుంచి ఎందుకు పేటీఎం డబ్బులు శ్రీరెడ్డికి వెళ్ళాయి? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే ఏడుస్తుంది. దీనికి సమాధానం చెప్పండి. శ్రీరెడ్డి ఎక్కడ పనిచేసింది? సాక్షిలో పనిచేసింది. బహుశా సభ్యత్వం లేకపోయిండొచ్చు, కానీ శ్రీరెడ్డిని ఎలా వాడాలో అలా వైసీపీ వాడేసుకుంది. మరి సంబంధం లేకపోతే మీరేం చేయాలి? రే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును వాడేసుకుని పార్టీకి ఎంత చెడ్డ పేరు అని అతని మీద యాక్షన్ తీసుకోవాలిగా మీరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూద్దాం
చూడాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన